హలో బీటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేను వచ్చేసా కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. లాస్ట్ వీడియో మీరు చూసే ఉంటారు. మనకు వచ్చే వాటర్ ఎలా పొల్యూట్ అవుతున్నాయి, ఎన్ని రకాలుగా పొల్యూట్ అవుతున్నాయి, వాటర్ ప్యూరిఫైయర్ కొనుక్కునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవన్నీ ఆ వీడియోలో మీరు చూసే ఉంటారు. సో ఆ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని ఆ వీడియోని 2 parts గా నేను డివైడ్ చేశాను. ఈ సెకండ్ వీడియో, ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోతే ఇక్కడ కార్డ్స్ లో వదిలేస్తాను, లేకపోతే ఈ వీడియో ఎండింగ్ లో వదిలేస్తాను. ఆ వీడియో చూసి వచ్చిన తర్వాత ఈ వీడియో చూస్తే ఇంకా ఈ వీడియో మీకు ఇంకా బెటర్ గా అర్థమవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఆ వీడియో చూసి ఈ వీడియోకి వచ్చేసేయండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ప్రతి వీడియోకి లక్షల్లో వ్యూస్ అయితే వస్తున్నాయి. అందరు మంచి మంచి కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఆ కామెంట్స్ చూసి నాకు ఇంకా మంచిగా రీసెర్చ్ చేయాలి, ఇంకా బెటర్గా మీకు చెప్పాలి, వీడియోస్ మంచిగా చేయాలని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఏమంటారు, అది ఏంటంటారు, ఏదో అంటారు దాన్ని కరెక్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ వీడియోకి కొంచెం లైక్స్ తక్కువ వచ్చాయి. ఏమైనా మీకు నచ్చలేదా వీడియో, ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలా, అవి కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ సోదంతా వద్దు, మాకు పాయింట్కి రా అంటారా? సరే వీడియో స్టార్ట్ చేసేద్దాం. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నా దగ్గర 20 రూపాయల బాటిల్స్ దగ్గర నుంచి 100 రూపాయల వాటర్ బాటిల్స్, మనం జనరల్ గా మార్కెట్ లో తాగే డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ అన్ని నేను తెప్పించాను. నా దగ్గర ఈ క్యాన్ వాటర్ ఉన్నాయి, జనరల్ గా ఆఫీస్ కి వచ్చి వేసే క్యాన్ బాటిల్స్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి మార్కెట్ లో దొరుకుతాయి కదా, 20 రూపాయల లీటర్ అండ్ 10 రూపాయల హాఫ్ లీటర్ బాటిల్స్, వాటర్ బాటిల్స్. ఇవి 50 రూపాయల పైన మార్కెట్ లో దొరికే వాటర్ బాటిల్స్ అనమాట. దీని కాస్ట్ 100 రూపాయలు ఉంది, దీని కాస్ట్ 100 రూపాయలు ఉంది. ఇవి 60-70 రూపాయలు ఉన్నాయి. వీటన్నిటికీ ఒకసారి TDS టెస్ట్ చేసి చూద్దాం అండ్ pH వాల్యూ కూడా టెస్ట్ చేసి చూద్దాం. లైవ్ గా చూపిస్తాను. ఏ వాటర్ బాటిల్ సీల్ అయితే ఓపెన్ చేయలేదు, మీ కళ్ళ ముందే ప్రతి వాటర్ బాటిల్ సీల్ ఓపెన్ చేసి గ్లాస్లో పోసి చూపిస్తాను. మా వాళ్ళు తాగే క్యాన్ వాటర్ చూద్దాం ఫస్ట్. మా వాళ్ళు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు, ఎంత TDS వాల్యూ, ఎంత pH వాల్యూ ఉంటుంది దీనిలో అని చెప్పి. ఇందాక నుంచి TDS మీటర్ అంటున్నా కదా, ఇలా ఉంటుంది TDS మీటర్. కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్, ఒకసారి బై చేయండి. బై చేసిన తర్వాత జస్ట్ ఇలా ఆన్ చేయండి. ఇలా ఆన్ చేసిన తర్వాత ఇంక డైరెక్ట్ తీసుకెళ్ళి నీళ్ళలో పెట్టడమే. మనకి ఇక్కడ వాల్యూ అయితే కనిపిస్తుంది. ఒకసారి పెట్టి చూపిస్తాను. ఈ TDS మీటర్ లోపల మీకు LR44 బ్యాటరీస్ అయితే ఉంటాయి. ఒకవేళ ఈ బ్యాటరీస్ అయిపోతే మళ్ళీ మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ LR44 బ్యాటరీస్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. 47 ఉంది, 50కి దగ్గరలో ఉంది. తాగడానికి సేఫ్ అయితే కాదు, 50 ఎబో ఉంటే బెటర్. RO వాటర్ ప్యూరిఫైయర్ ఇవి. నాకు తెలిసి దీనిలో ఎటువంటి మినరల్స్ అవేమి యాడ్ చేయలేదు అనుకుంటా, డైరెక్ట్ వాటర్ ఫిల్టర్ చేసి బాటిల్ వేసేసుకొని తీసుకొచ్చేసారు. నెక్స్ట్ దీని pH వాల్యూ చూద్దాం. దీన్ని యూనివర్సల్ pH పేపర్ అంటారు అనమాట. ఇలా ఉంటాయి ఆరెంజ్ కలర్ లో, అమెజాన్ లో ఉంటాయి. కావాలంటే దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీళ్ళలో ముంచుతున్నాం. 6 దగ్గర మ్యాచ్ అయింది. జనరల్ గా మనం తాగే వాటర్ 6 to 7 మధ్యలో ఉంటాయి. 6.5 నుంచి 8.5 మధ్య pH వాల్యూ అయితే ఉండాలి. ఈ వాటర్ తాగొచ్చు, pH వాల్యూ బాగానే ఉంది, బట్ మినరల్స్ యాడ్ చేస్తే బెటర్. 50 బిలో అయితే ఉంది TDS వాల్యూ. pH వాల్యూ అయితే సరిగ్గానే ఉంది, 6.5 నుంచి 8.5 మధ్యలో అయితే ఉండాలి. ఇక్కడ 20 రూపాయల బాటిల్స్ ఉన్నాయి కదా లీటరు, వాటి పైన మీకు TDS వాల్యూ మెన్షన్ చేయరు, pH వాల్యూ మెన్షన్ చేయరు. లీటరు 50 రూపాయల పైన వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా, వాటి పైన మీకు TDS వాల్యూ, pH వాల్యూ మెన్షన్ చేస్తారు. కిన్లే 2 బాటిల్స్ ఉన్నాయి, ఇది పాత మోడల్, ఇది కొత్త మోడల్, 2 ఒకటే. ఇక్కడ చూడొచ్చు 100 ml కి ఇంత కాల్షియం, ఇంత సోడియం, ఇంత మెగ్నీషియం ఉందని చెప్పి వీళ్ళు హైలైట్ చేసుకుంటున్నారు. ఒకసారి ఇది కూడా టెస్ట్ చేసి చూద్దాం. మీ ముందు ఓపెన్ చేస్తున్నా, సీల్డ్ బాటిల్ ఇది. సో ప్రతిదానికి టెస్ట్ చేసిన తర్వాత TDS మీటర్ తుడిస్తే బెటర్ మీరు. సో దీనిలో TDS వాల్యూ 85 ఉంది. నెక్స్ట్ pH టెస్ట్ అయితే చేద్దాం. ఇది 6 to 7 మధ్యలో అయితే ఉంది. ఇన్లే వాటర్ బోట్ TDS టెస్ట్, pH టెస్ట్ అయితే పాస్ అయింది. ఇంకా నెక్స్ట్ ఇది ఆక్వా ఫినా, దీన్ని కూడా ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. దీనిలో 94 ఉంది ఆక్వాఫినా. ఓకే, గుడ్. pH వాల్యూ టెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు. 6.5 నుంచి 7.5 మధ్యలో ఉన్నాయి pH వాల్యూ అయితే. నెక్స్ట్ బిస్లరీ. బిస్లరీ కూడా pH వాల్యూ 94 ఉంది. ఒకసారి pH వాల్యూ కూడా చూద్దాం. ఇది కూడా సేమ్ అంతే ఉంది, 6.5 నుంచి 7.5 మధ్యలో. నెక్స్ట్ టాటా కాపర్. టాటా కాపర్ ప్లస్, దీనిలో అయితే 63 ఉంది TDS వాల్యూ. ఇప్పుడు pH వాల్యూ టెస్ట్ చేద్దాం.
సో దీని పిహెచ్ వాల్యూ కూడా 6.5 నుంచి 7.5 మధ్యలో ఉంది. నెక్స్ట్ బెయిలీ, ఇది నాకు 1 లీటర్ బాటిల్ చిక్కలేదు బయట, అందుకని 5 లీటర్ తెప్పించా. దీనిలో 88 అయితే ఉంది. ఒకసారి పిహెచ్ వాల్యూ కూడా టెస్ట్ చేసి చూద్దాం. పిహెచ్ వాల్యూ 6 to 7 మధ్యలో అయితే ఉంది. మ్యాక్సిమం లీటర్ 20 రూపాయలకి అమ్ముతున్న వాటర్ బాటిల్స్ అన్ని టీడీఎస్ వాల్యూ 50 నుంచి 100 మధ్యలో అయితే ఉన్నాయి. పిహెచ్ వాల్యూ 7 దగ్గరలో ఉన్నాయి. ఓకే, వాళ్ళు చెప్తున్న స్టాండర్డ్స్కి ఇవన్నీ మ్యాచ్ అయ్యాయి. ఇప్పుడు లీటర్ 50 రూపాయల కన్నా ఎక్కువ ఉన్న వాటర్ బాటిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. వాళ్ళు వాటర్ బాటిల్స్ పైన టీడీఎస్ వాల్యూ మెన్షన్ చేస్తున్నారు, పిహెచ్ వాల్యూ కూడా మెన్షన్ చేస్తున్నారు. గస్సూసు స్మార్ట్ వాటర్ అంట. స్మార్ట్ వాటర్కి అయితే ఇవ్వలేదు పిహెచ్ వాల్యూ, టీడీఎస్ వాల్యూస్. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఉన్నాయని చెప్పి ఇచ్చారు అంతే. ఇది 750 ml 60 రూపాయలు పెట్టారు. ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. $86 ఉంది దీని టీడీఎస్ వాల్యూ. ఒకసారి పిహెచ్ వాల్యూ కూడా చూద్దాం. దీని పిహెచ్ వాల్యూ చూడవచ్చు 5 to 6 మధ్యలో ఉంది, అంటే 6.5 ఆ రేంజ్లో ఉండొచ్చు. నెక్స్ట్ ఇది బిస్లరీ వాళ్ళ వేదిక. ఇది చూడొచ్చు, వీళ్ళు 20 రూపాయల్లో లీటర్ అమ్ముతున్నారు, 60 రూపాయల్లో కూడా అమ్ముతున్నారు లీటర్ బాటిల్. దీనిలో చూడొచ్చు కంపెనీ వాళ్ళు పిహెచ్ వాల్యూ కూడా మెన్షన్ చేశారు. 7.3 నుంచి 7.9 మధ్యలో ఉంటుంది. టీడీఎస్ వాల్యూ 220 నుంచి 250 వరకు ఉంటుంది. దిస్ ఈజ్ బిజినెస్ అన్నమాట. సో టీడీఎస్ వాల్యూ 190 ఉంది. ఒకసారి పిహెచ్ వాల్యూ కూడా టెస్ట్ చేసి చూద్దాం. చూడొచ్చు కలర్ చేంజ్ అయింది, 7 to 8 మధ్యలో అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ హిమాలయన్, అంటే ఇది కూడా టాటా వాళ్ళదే. 0 ఉంది టీడీఎస్ వాల్యూ. 255 టీడీఎస్ వాల్యూ. బాటిల్ మీద 280 నుంచి 320 మధ్యలో ఇచ్చారు, కానీ మనకు వచ్చిన వాల్యూ 255. సో నాకు ఒక విషయం అర్థమవుతుంది, కంపెనీ వాళ్ళు చెప్పిన దానికంటే ఒక 30 తక్కువ అయితే వస్తున్నాయి ఆ టీడీఎస్ వాల్యూస్. మేబీ వాళ్ళు మార్కెటింగ్ కోసం కొంచెం ఎక్కువ టీడీఎస్ వాల్యూ కలుపుకుంటున్నట్టున్నారు. టీడీఎస్ వాల్యూ దీనిలో చాలా బాగుంది హిమాలయన్లో. ఒకసారి పిహెచ్ వాల్యూ కూడా టెస్ట్ చేసి చూద్దాం. ఈ బాటిల్ మీద పిహెచ్ వాల్యూ 7 to 8 మధ్యలో ఇచ్చారు. సో దీని పిహెచ్ వాల్యూ చూడండి 7 to 8 మధ్యలోనే మనకు కనిపిస్తుంది. సో బాటిల్ పైన మెన్షన్ చేసినట్లు సేమ్ గానే ఉంది. ఇంకా నెక్స్ట్ క్వా బయట సూపర్ మార్కెట్లో చిక్కింది, కానీ బాటిల్ చూడడానికి అయితే చాలా బాగుంది, చాలా ప్రీమియంగా ఉంది. వాటర్ కూడా లోపల చూడొచ్చు ఎంత క్లియర్గా ఉన్నాయో. ఇది కూడా ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. పిహెచ్ వాల్యూ వచ్చేసరికి 7.7 ఉంటుంది అని చెప్తున్నారు. టీడీఎస్ 250 ఉంటుంది అని చెప్తున్నారు. దీనిలో ఉన్న మినరల్స్ అన్ని దీనిలో మెన్షన్ చేశారు. $198 ఉంది టీడీఎస్ వాల్యూ. బాటిల్ పైన మెన్షన్ చేసిన దానికంటే ఒక 50 టీడీఎస్ వాల్యూ తగ్గింది, దగ్గర దగ్గర 200 వరకు ఉంది. వీళ్ళు బాటిల్ పైన 250 మెన్షన్ చేస్తున్నారు. ఒకసారి పిహెచ్ వాల్యూ కూడా చూద్దాం. దీని పిహెచ్ వాల్యూ చూడొచ్చు 7 to 8 మధ్యలో ఉంది. ఇంకా నెక్స్ట్ ఎంతగానో అందరూ వెయిట్ చేస్తున్నా ఎవోకస్ బాటిల్ పైన మెన్షన్ చేశారు చూడొచ్చు, వీళ్ళు 8+ pH ఉంటుందని. ఆల్కలైన్ వాటర్ అంటున్నారు. టీడీఎస్ వాల్యూ ఎక్కడ మెన్షన్ చేయలేదు. దీని లోపల చూడొచ్చు మీకు నల్లగా 1 2 12 ఇది చూడొచ్చు వాటర్ మీకు థమ్సప్ ఉన్నట్టున్నాయి. పెట్టేసిన టీడీఎస్ వాల్యూ చూడొచ్చు 121 ఉంది. అందుకే మన వీళ్ళు బాటిల్ పైన మెన్షన్ చేసుకోలేదు. ముంచేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు పిహెచ్ వాల్యూ 7 to 8 మధ్యలో చూపిస్తుంది. వీళ్ళు 8+ అని వేసుకున్నారు బాటిల్ పైన. ఎలా ఉంది సార్? తీయగా ఉన్నాయి, నార్మల్ వాటర్ లాగే ఉన్నాయి, పెద్ద తేడా అయితే ఏమి లేవు.
కొంతమంది మున్సిపల్ వాటర్, ట్యాప్ వాటర్, కూల్ డ్రింక్స్ వీటికి కూడా టీడీఎస్ టెస్ట్ చేయొచ్చు కదా అని అడుగుతారు. నేను ఆల్రెడీ 4 years బ్యాక్ ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో వీటి టెస్ట్లు అయితే చేశాను. మా మున్సిపల్ వాటర్ అయితే 126 వచ్చింది, ట్యాప్ వాటర్ 354 ppm వచ్చింది, స్ప్రైట్ వచ్చేసరికి 104 నుంచి 106 ppm మధ్యలో వచ్చింది. బట్టలు ఉతికిన తర్వాత వాటర్ ఉన్నాయి కదా, వాటిని కూడా టెస్ట్ చేశాను. దాని టీడీఎస్ వాల్యూ 4200 ppm వచ్చింది. కన్స్యూమర్ వాయిస్ వాళ్ళు మార్చి 2020లో మనం తాగే డ్రింకింగ్ వాటర్స్ పైన టెస్ట్ కండక్ట్ చేశారు. ఆ టెస్ట్ రిజల్ట్ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ అయిన కన్స్యూమర్ అఫైర్స్ లో అయితే ఉంది. ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. వీళ్ళు మొత్తం 7 వాటర్ బాటిల్స్ పైన టెస్ట్ అయితే కండక్ట్ చేశారు. బిజిలరీ, పెయిలీ, రైల్ నీర్, కింగ్ ఫిషర్, బాన్ ఆక్వా, కిన్లే, ఆక్వాఫినా, ఈ 7 బ్రాండ్స్ పైన వీళ్ళు టెస్ట్ అయితే కండక్ట్ చేశారు. ఇప్పుడు నేను టెస్ట్ కండక్ట్ చేశాను కదా, ఇది జస్ట్ నేను టీడీఎస్ వాల్యూ, పిహెచ్ వాల్యూ మాత్రమే మీకు చెప్పగలిగాను. వీళ్ళు NaBl ల్యాబ్ టెస్ట్ అయితే చేశారు. దీనిలో వీళ్ళు వాటర్ లో ఉన్న నైట్రేటు, ఫ్లోరైడ్, క్లోరైడ్, సల్ఫైట్, కాల్షియం, మెగ్నీషియం, సోడియం ఇలాంటి కెమికల్స్ ఎంతెంత శాతం ఉన్నాయో కూడా వీళ్ళు చెప్పగలిగారు. వీళ్ళు ఫైనల్ గా బిజ్లరీకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు, దాని తర్వాత బెయిలీకి ఇచ్చారు. వాల్యూ ఫర్ మనీ డ్రింకింగ్ వాటర్ వచ్చేసరికి రైల్ నీల్ కి అయితే ఇచ్చారు. టీడీఎస్ వాల్యూ కూడా బిజ్లరీ వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు 116 ఉంది, రైల్ నీల్ కి వచ్చేసరికి 114 ఉంది. మిగిలిన అన్ని 50 లోపే ఉన్నాయి టీడీఎస్ వాల్యూ. వీళ్ళే చెప్తున్నారు మనం తాగే డ్రింకింగ్ వాటర్ లో 50 లోపు టీడీఎస్ వాల్యూ ఉంటే లాంగ్ రన్ లో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి. నా టెస్టింగ్ లో అయితే లీటర్ 20 రూపాయలు వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా, అవన్నీ 50 నుంచి 100 లోపే టీడీఎస్ వాల్యూ అయితే ఉన్నాయి. లీటర్ 20 రూపాయల బాటిల్స్ ఉన్నాయి కదా, వాటిల్లో బిజ్లరీ కొంచెం బాగుంది. లీటర్ 50 రూపాయల పైన ఉన్న బాటిల్స్ ఉన్నాయి కదా, వాటిలో నాకు టాటా వాళ్ళ హిమాలయన్ కొంచెం బాగా అనిపించింది అండ్ బిజ్లరీ వాళ్ళ వేదిక కొంచెం బాగా అనిపించింది. టాటా వాళ్ళదే టాటా కాపర్ ప్లస్ అని అమ్ముతారు వీళ్ళు లీటర్ 20 రూపాయలు పెట్టి. ఇది స్పెషల్ మార్కెటింగ్ ట్రిక్ అనమాట. ఇప్పుడు లీటర్ 20 రూపాయల బాటిల్స్ అన్ని మీకు సేమ్ ఉంటాయి, ఈ టాటా కాపర్ కొంచెం మీకు అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. దీనిలో కాపర్ ఉంటుంది, ఇది కొంచెం బెటర్ వాటర్ బాటిల్ అని చెప్పి జనాలు అట్రాక్ట్ అయ్యి కొంటూ ఉంటారు. 1 లీటర్ టాటా కాపర్ ప్లస్ వాటర్ బాటిల్ తాగితే మనం 600 mcg కాపర్ మాత్రమే మన బాడీలోకి వెళ్తుంది. ఫ్రాంక్గా చెప్పాలంటే రోజుకి 10,000 mcg కాపర్ మన బాడీలోకి వెళ్ళాలి. అంతకన్నా ఎక్కువ వెళ్తే మన బాడీలోకి మనకి ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు రోజుకి 17 ఇలాంటి వాటర్ బాటిల్స్ తాగితే లీటర్ టాటా కాపర్, అప్పుడు మీకు 10 mg కాపర్ అయితే మీ ఒంట్లోకి అయితే వెళ్తుంది. తక్కువ అమౌంట్ ఆఫ్ కాపర్ అయితే ఉంటుంది. జస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట. ఇది తాగగానే మనకి కాపర్ ఎక్కువ అయిపోద్ది అని చెప్పి మనం భ్రమలో తాగేస్తూ ఉంటాము. ఇది తాగడం వల్ల మన హెల్త్కి పెద్ద మంచి ఏం జరగదు అండ్ చెడు ఏం జరగదు, న్యూట్రల్ అయితే ఉంటుంది. జనరల్గా మనం తినే ఆహారం ఉంటుంది కదా, గుప్పిడి నట్స్ ఉంటాయి కదా, వాటిల్లో మీకు ఎక్కువ కాపర్ అయితే ఉంటుంది. లేకపోతే మనం తినే బంగాళదుంప, మనం తినే ఆహారంలో కూడా కాపర్ మనకి అందిద్ది అనమాట. స్పెషల్గా ఈ వాటర్ బాటిల్స్ తాగాల్సిన పని లేదు. ఇవన్నీ తాగడం వల్ల మనకి ఆరోగ్యానికి ఎంతవరకు బెనిఫిట్ అవుతాయి, ఎంతవరకు మన ఆరోగ్యం పాడైపోతుంది అనేది మనం చెప్పలేము ఒక బాటిల్తో. లాంగ్ రన్లో వీటిల్ని యూజ్ చేసి వీటిని వాడిన తర్వాత మనం జడ్జ్ చేయగలం. రఫ్గా మీకు ఒక ఐడియా కోసం ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఇది వాటర్ బాటిల్స్ పైన మీకు క్లారిటీ వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. టెస్ట్ చేసుకోండి, మీరు తాగే ఏరియాలో వాటర్ బాటిల్స్ లో టీడీఎస్ వాల్యూ ఎంత ఉందో దాన్ని బట్టి తాగండి. మీరు కూడా ఇలా వాటర్ టెస్ట్ అయితే మీరు చేయించుకోవచ్చు. మీ దగ్గరలో వాటర్ టెస్ట్ ల్యాబ్స్ అయితే ఉంటాయి. గవర్నమెంట్ అయితే 500 నుంచి 1500 వరకు తీసుకుంటారు కాస్ట్ అయితే. సో మీకు వచ్చే వాటర్ మంచివా కాదా అని చెప్పి మీరు ఆ ల్యాబ్స్ లో అయినా మీరు టెస్ట్ చేయించుకోవచ్చు. ఇంకా మీకు వాటిలో క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేస్తారు మీ వాటర్ లో ఎటువంటి కెమికల్స్, ఎటువంటి మినరల్స్ ఉన్నాయి, ఎంత శాతం ఉన్నాయి, ఆ టెస్ట్ రిపోర్ట్ లో అయితే మీకు వస్తాయి. ఇప్పుడు నేను టెస్ట్ చేసిన వాటిల్లో క్యాన్ వాటర్ లో 50 బిలో అయితే ఉంది టీడీఎస్ వాల్యూ. మీకు వచ్చే వాటర్ క్యాన్స్ లో టీడీఎస్ వాల్యూ 50 బిలో ఉంటే వాటిని కన్సిడర్ చేయకండి, వాటిని ఎక్కువగా తాకండి. బెటర్ 50 ఎబో ఉన్న వాటర్ క్యాన్స్ ని మీరు కన్సిడర్ చేయండి ఇంట్లోకి. మున్సిపల్ వాటర్ ఇంకా చాలా బెస్ట్, అదే తాగండి. మున్సిపల్ వాటర్లో మీకు వైరస్లు, బ్యాక్టీరియా ఉన్నాయని చెప్పి భయం ఉంటే కొంచెం కాగబెట్టుకొని తాగండి. కాగబెట్టుకున్న అది చల్లారిపోయిన తర్వాత కొంచెం బ్యాక్టీరియా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ తలనొప్పి అంతా నాకు ఎందుకంటే వాటర్ ప్యూరిఫైయర్ మంచిది ఒకటి తీసుకోండి, అది మీ ఇష్టము. చాలా మంది అంటారు వాటర్ ప్యూరిఫైయర్ని ప్రమోట్ చేస్తున్నావు నువ్వు ఇవన్నీ చెప్పి అంటున్నారు. నాకేం అవసరం, కొంటే కొనుక్కొని లేకపోతే లేదు. వాటర్ ప్యూరిఫైయర్ జస్ట్ నా సబ్స్క్రైబర్స్కి నేను ఎడ్యుకేట్ చేస్తున్నాను, ఇది మంచిది, ఇది చెడ్డది, వీటిల్లో మీరు ఒకటి కన్సిడర్ చేసుకోండి అని చెప్పి. మాక్సిమం వాటర్ బాటిల్స్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే వీళ్ళు ప్లాంట్లు పట్టుకొస్తారు కదా, వాటర్ బాటిల్ పట్టుకొని కొట్లకి సప్లై చేస్తూ ఉంటారు. ఆ సప్లై చేసే టైంలో ఎండ బాటిల్కి ఎక్స్పోజ్ అవుతుంది, కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి బాటిల్లోకి. ఆ కెమికల్స్ ఉన్న వాటర్ మనం తాగడం వల్ల లాంగ్ రన్లో మన హెల్త్ పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రేర్గా తాగండి వాటర్ బాటిల్స్. మన చుట్టుపక్కల వాటర్ లేని సిచ్యువేషన్లో రేర్గా వాటర్ బాటిల్స్ తాగడం బెటర్. అదే పనిగా మీరు రోజు వాటర్ బాటిల్స్ లో నీళ్లు తాగితే ఖచ్చితంగా లాంగ్ రన్ లో మీ హెల్త్ పైన ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బయటికి వెళ్ళేటప్పుడు ఒక స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్ కొనుక్కొని దానిలో మీ ఫిల్టర్ వాటర్ పట్టుకొని తీసుకెళ్ళడం బెటర్. ప్రతి బాటిల్ మీరు తాగిన తర్వాత
మడత పెట్టి డస్ట్బిన్లో పడేయండి. ఎందుకంటే మీరు వాటర్ తాగి అలాగే వాటర్ బాటిల్ పడేస్తే ఆ వాటర్ బాటిల్లోనే మురికి వాటర్ పట్టుకొని మీకు మినరల్ వాటర్గా అమ్ముతారు అన్నమాట బయట. సో బెటర్ మీరు ఎప్పుడైనా వాటర్ బాటిల్ తాగిన తర్వాత దాన్ని మడత పెట్టి క్రష్ చేసి డస్ట్బిన్లో పడేయండి. అండ్ కొంతమంది చేసే తప్పు ఏంటంటే అదే వాటర్ బాటిల్లో మళ్ళీ నీళ్లు పట్టుకొని అయ్యే తాగుతూ ఉంటారు కొన్ని నెలల వరకు. ఒకసారి వాటర్ బాటిల్ యూజ్ చేసిన తర్వాత పడేయడం బెటర్. 20 రూపాయల వాటర్ బాటిల్ కొనుక్కొని తాగిన తర్వాత ఇంట్లో వాటర్ పట్టుకుంటూ ఉంటారు ఆ వాటర్ బాటిల్లో. అలా కూడా చేయకండి. వాటర్ బాటిల్కి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. ఈ లోపల ఉన్న వాటర్ కాదు ఎక్స్పైరీ డేట్, బాటిల్కి ఎక్స్పైరీ డేట్. అవి వీళ్ళు ఇచ్చిన ఎక్స్పైరీ డేట్ తర్వాత కూడా ఆ వాటర్ బాటిల్లో మీరు వాటర్ తాగితే దానిలో కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అవి మన బాడీకి ఆన్ చేసే ప్రమాదం ఉంటుంది. సో బెటర్ వాటర్ తాగిన తర్వాత ఎక్కువ రోజులు వాటర్ బాటిల్ మీ దగ్గర ఉంచుకోకండి. అండ్ ఇంకొకటి, వాటర్ బాటిల్స్ చాలామంది ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ యూస్ చేస్తారు. దానికంటే బెటర్ స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్స్ అయితే యూస్ చేయండి. అవి ఇంకా బెటర్ ఉంటాయి మీకు హెల్త్ పరంగా. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా వీటి గురించి తెలుసుకోవాలి కదా. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అండ్ లాస్ట్ వీడియో చూడకపోతే అది కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో. అది ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, లేకపోతే ఎండ్ స్క్రీన్స్లో పెడుతున్నాను. ఆ వీడియో కూడా ఖచ్చితంగా చెక్ చేయండి. ఆ వీడియో చూస్తేనే ఈ వీడియో మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. మీలో చాలా మంది ఆ వీడియో చూసారని చెప్పి నేను అనుకుంటున్నాను. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. బాయ్.